ఇంకో ఈయన గురించి చెప్పాలి. ఈయన ఎవరు తెలుసుగా అందరికీ? దిలీప్ కొనతం, తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్గా 10 ఏళ్ళు కేసీఆర్ హయాంలో ఉన్నాడు. కేటీఆర్కు తాబేదారుగా ఉన్నాడు అనే విషయం తెలుసు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ సంబంధించినటువంటి పాలనలో తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్గా ఉండి బీఆర్ఎస్ పార్టీలో సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను అనగదొక్కినటువంటి దొంగ దిలీప్ కొనతం అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలు చెప్తున్నారు. నేనుగా చెప్పేది వాళ్ళ కార్యకర్తలు చెప్తున్న విషయాలనే నేను ప్రజలకు చెప్తా ఉన్నాను. అయితే ఈరోజు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతమందితో కలిసి కొన్ని వందల ఫేక్ అకౌంట్లు ట్విట్టర్లో క్రియేట్ చేయించేసి ఒక కృత్రిమ ఉద్యమాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాడు ఈ దిలీప్ కొనతం అనేటువంటి దొంగ అనేటువంటి విషయం మనందరూ కూడా తెలుసు. ఆయన పైన పలు కేసులు కూడా నమోదని మొన్న కూడా విచారణకు పోయిండు. దాదాపు 10 రోజుల క్రితం అనుకుంటా విచారణకు పోయిండు. ఆ 10 రోజుల తర్వాత, ఆ 10 రోజుల ముందు విచారణకు పోయింది కదా, ఆ విచారణ తర్వాత దిలీప్ కొనతం పరారిలో ఉన్నాడా, ఎక్కడ దాచుకున్నాడు, లగచర్ల ఘటనకు సంబంధించినటువంటి నిందితులు ఎక్కడ దాచుకున్నారు నేను ఆల్రెడీ చెప్పిన. తెలంగాణ భవన్లోనే వాళ్ళని దాచిపెట్టిర్రు. ఆ తర్వాత తీసుకుపోయి ఆయన సరెండర్ చేసిన విషయం తెలుసు. సో తెలంగాణ భవన్ అనేది నేరస్తులకు అడ్డగా మారుతూ ఉంది. తప్పుడు పనిచేసే వాళ్ళకు తెలంగాణ భవన్ అనేది అడ్డగా మారుతూ ఉంది. అలానే ఈరోజు దిలీప్ కొనతం కూడా తెలంగాణ భవన్లోనే తలదాచుకున్నాడు గత వారం 10 రోజులుగా అనేటువంటి విషయం మన దృష్టికి రావడం జరిగింది. ఎందుకు ఇంటికి పోకుండా కేవలం తెలంగాణ భవన్లో ఫస్ట్ ఫ్లోర్లోనో సెకండ్ ఫ్లోర్లో ఒక రూమ్లో తలదాచుకుంటూ అక్కడి నుంచి బయటికి ఎందుకు వస్తలేడు? నిన్ను కలవడానికి ఎవరెవరు తెలంగాణ భవన్కి వస్తూ ఉన్నారో చెప్పాలి. నిన్ను కలవడానికి తెలంగాణ భవన్కి నీ కుటుంబ సభ్యులు ఎందుకు వస్తూ ఉన్నారు రెగ్యులర్గా? నువ్వెందుకు ఆ రూమ్ నుంచి ఎందుకు బయటకు వస్తలేవు? ప్రతి ఒక్కరు కూడా నీ రూమ్కి పిలిపించుకొని ఏం చేస్తూ ఉన్నావు? ఇవన్నీ కూడా తెలవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అనగదొక్కినటువంటి దొంగ. వాళ్ళ కష్టం మీద, వాళ్ళ యొక్క శ్రమ మీద ఈరోజు పదులు పొందింది, వందల వేల కోట్ల రూపాయలు సంపాదించింది ఈ దొంగ అనేటువంటి విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. దిలీప్ కొనతం కోసం మరి పోలీసులు గాలిస్తున్నారంటే మరి అరెస్ట్ చేస్తున్న అనుమానాలు లేదు తెలియదు, కానీ మొత్తానికైతే పోలీస్ డిపార్ట్మెంట్ వారు మీరు నిజంగా ఆయన కోసం గాలిస్తూ ఉంటే ఆయన ఎక్కడో లేడు, తెలంగాణ భవన్లో తలదాచుకున్నాడు అనే విషయాన్ని దయచేసి మీరందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. మరి ఆయన బయటికి రావాలి. ఇంకా చాలా కూడా ఉన్నాయి. ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి ఫోకస్ చేయాలి. INPR నుంచి ఎన్ని నిధులు ఈయన డిజిటల్ మీడియాకు కానీ ఈయన చెప్పినట్టు కొన్ని అకౌంట్లకు కానీ ఎందుకు డైవర్ట్ అనేవి 100 కోట్ల రూపాయలు దుబ్బి సంపాదించినే అవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. కేటీఆర్కు శుద్ధపూస ముచ్చట్లు చెప్తూ కేటీఆర్ మాయలో ఉంచి ఈయన దొంగ పనులు లంగ పనులు చేసిన చాలా ఉన్నాయి దిలీప్ కొనతం. సో ఎందుకు తెలంగాణ భవన్లో దాచుకున్నాడు 10 రోజులుగా, వారం 10 రోజులుగా? ఎక్కడున్నాడు? ఎందుకు అక్కడే ఉంటున్నాడు? ఎందుకు ఇంటికి పోవడం లేదు? పోలీసులు ఏమైనా తిరుగుతున్నారా? పోలీసులకి సమాచారం దొరకట్లేదా? మరి నా సమాచారం ఏమైనా మీకు ఉపయోగపడితే చూడండి, కన్సల్ట్ చేయండి. తెలంగాణ భవన్లోనే ఈ దిలీప్ కొనతం దాచుకున్నాడు. ఎందుకు దిలీప్ కొనతం దాచుకున్నాడో మరి చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. చెప్తారా? చెప్పే అది ఉందా? చాలా విషయాలు ఉన్నాయి మిత్రులారా. ఈయన కంపెనీల కథ, ఈయన రియల్ ఎస్టేట్ దందాలు, ఆ దందాలు ఈ దందాలు అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా ఖచ్చితంగా ఒక్కొక్కటి ఆధారాలన్నీ లభిస్తూ ఉన్నాయి. మేము కూడా త్వరలోనే ఈడీకి కూడా కంప్లైంట్ ఇస్తాం. అందులో ఏం తొందరపడాల్సిన అవసరం లేదు. ఆయన చాలా దుర్మార్గాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నాయి అన్నటువంటి విషయం మా అందరికి దృష్టి కూడా వస్తూ ఉంది. త్వరలోనే ఈడీకి కూడా అన్ని ఆధారాలతో కూడా మేము కంప్లైంట్ చేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఖచ్చితంగా చేస్తాం కూడా.